తల్లి గర్భమందు నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ఆమేన్, హల్లెలూయా. You are not accidentally on this planet Earth. God has a plan for you. God has sent you into this world with a plan. ఈ భూమి మీదకి మీరు ప్రమాదవశాత్తు రాలేదు, కానీ దేవుడు ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో మీ ఎడల కలిగి ఉండి ఈ లోకంలోనికి మిమ్మల్ని పంపారు. You are not an accident. మీరు ఒక ప్రమాదవశాత్తు వచ్చిన వారు కాదు. You are not a mistake by coming to this earth. మీరు ఒక పొరపాటున ఈ భూమి మీదకి మీరు రాలేదు. God chose you before the foundations of the earth. ఈ భూమి పునాది వేయబడక ముందే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారు. You are a chosen person. నీవు ఎన్నిక చేయబడిన వ్యక్తివి. Before you born on this earth, there was a big fight. In that fight, God gave you victory. నీవు ఈ భూమి మీద జన్మించడానికి ముందుగానే గొప్ప పోరాటం జరిగింది. ఆ పోరాటంలో దేవుడు నీకు జయమిచ్చారు. So definitely you are in the plan of God. కనుక నిశ్చయముగా నీవు దేవుని ప్రణాళికలో ఉన్నావు. Thousands of them are trying to bond, but God chose you to be a child, to become a child and come into this world. కొన్ని వేలాది మందిగా జన్మించాలని ఎంతగానో ప్రయత్నించినప్పటికీ దేవుడు వారందరిలో నిన్ను ఎన్నుకొని నీవు ఒక బిడ్డగా ఈ లోకంలో జన్మించినట్లు ఆయన నిన్ను రూపొందించారు. You know, you may have doubt, will I get victory or not? నేను జయం పొందుతానా లేదా అనే సందేహం మీకు ఉండవచ్చు. In the time of birth, you had a big fight with others, your brothers and sisters, then God gave you victory. నీవు పుట్టేటువంటి సమయంలోనే నీ తోటి సహోదరి సహోదరులతో పెద్ద పోరాటం జరిగింది. వారిపైన దేవుడు నీకు జయమిచ్చారు. There was a big fight. ఒక పెద్ద యుద్ధం జరిగింది. See, so many of them are want to become a child. చూడండి, ఎన్నో కణాలు ఒక బిడ్డగా శిశువుగా మారాలని ప్రయత్నిస్తున్నాయి. All of them are trying to become a child. అవన్నీ కూడా ఒక శిశువుగా మారాలని ప్రయత్నిస్తున్నాయి. They are flying towards the egg. వారు అవన్నీ కూడా ఆ అండం వైపు ప్రయాణిస్తున్నాయి. All of them, the thousands of them. కొన్ని వేల కొలది కణాలు. But all of them were rejected. Only one person got the victory. Otherwise, one just cell got the victory. ఒకే ఒక కణము విజయం సాధించింది. మిగిలిన కణములన్నిటినీ కూడా తీసివేయబడ్డాయి. ఒకే ఒక కణానికి జయము ఇవ్వబడింది. There is no chance for others. ఇక వేరే కణానికి ఎటువంటి అవకాశం లేదు. So thousands of them trying to become a child, but out of them, so many of them, if you did not chosen, and your brother might have born, your sister might have born in your place, but God said, this cell must become a child, and God chose the child. You are that person. Praise the Lord. కొన్ని వేల మంది బిడ్డగా జన్మించాలని ప్రయత్నించినప్పటికీ దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఏర్పరచుకొని ఈ కణము ఒక బిడ్డగా రూపొంది ఇక లోకంలో జన్మించాలని దేవుడు నీకు జన్మించారు. లేకపోతే నీ సహోదరియో నీ సహోదరుడో జన్మించి ఉండేవాడు. So we had a great fight before you became a form of a child. ఒక శిశువుగా నువ్వు రూపొందడానికి ముందే ఒక పెద్ద పోరాటం జరిగింది. Then when you had a victory, దానిలో నువ్వు జయం పొందుకున్నావు. then why don't you believe God can give you victory on this earth? అయితే దేవుడు అప్పుడే నీకు జయం ఇచ్చినప్పుడు ఈ భూమి మీద కూడా విజయం ఇస్తాడని నువ్వు ఎందుకు నమ్మట్లేదు? నువ్వు ఒక బిడ్డగా ఫామ్ కాకముందే విక్టరీ జయించావు, విక్టరీ పొందుకున్నావే. ఇప్పుడు భూమి మీద దేవుడు నీకు విక్టరీ ఎందుకు ఇవ్వడు? హల్లెలూయా. ఒకవేళ అన్ని కణాల్లో ఒక్క కణాన్ని, నీ పక్కన ఉన్న కణాన్ని దేవుడు ఎంచుకొని ఉంటే నువ్వు పుట్టుండే వ్యక్తివి కావు. నీ పక్కన నీ బ్రదరో నీ సిస్టరో ఆ ప్రయాణంలో ఎవరో ఒకరు పుట్టుండేవాళ్ళు, నువ్వు మాత్రం పుట్టుండే వ్యక్తివి కాదు. ఇన్ని వేల కణాల్లో ఒక్క కణానికి మాత్రమే దేవుడు అంటాడంట, ఆ సెలక్షన్ దేవుడి దగ్గర ఉంటుందట. ఏమనంటే, ఈ కణాలన్నీ కూడా నేను బిడ్డగా మారాలి, నేను వెళ్ళాలి హైదరాబాద్, నేను సికింద్రాబాద్ చూడాలి, నేను తెలంగాణలో పుట్టాలి, నేను ఆంధ్రాలో పుట్టాలి, నేను సౌత్ ఇండియాలో పుట్టాలని ప్రయత్నం చేస్తాడుగా. దేవుడు అంటాడంట, హాయ్ మీరంతా ఆగండి. కొన్ని వేల మంది ఆగిపోయి ఒక్క కణాన్ని ఎంచుకుంటాడట. ఈ కణమే బిడ్డగా మారి భూమి మీదకి రావాలి, నేను ఎంచుకున్నాను, ఇంకంతే మిగిలిన వాళ్ళకి ఛాన్స్ లేదంటాడట. సో ఆ కణము అది నెమ్మదిగా పిండంగా మారి ఆ తర్వాత నవమాసాలు తల్లి గర్భంలో ఉండి ఆ తర్వాత భూమి మీదకి వచ్చేసావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే యుద్ధం జయించుకొని వచ్చావు. పుట్టక ముందే జయించావు, పుట్టాకెందుకు జయించావు? ఈ లోకంలో పుట్టి పెరిగాం కాబట్టి ఆ దేవునితో సంబంధం ఏర్పరచుకోలేదు. దేవునితో ఉన్నటువంటి ఆ సత్సంబంధం ఏర్పడక మనిషి కన్ఫ్యూజన్లో జీవిస్తున్నాడు. ఒక్కసారి ప్రభుని చేరితే అతనుకున్న డౌట్లన్నీ కూడా నిర్వర్తించబడి పూర్తిగా మటుమాయమైపోతాయి. సంతోషంగా తృప్తి కలిగిన జీవితాన్ని జీవించగలుగుతావు. మోసెస్ నెవర్ నో దట్ హీ వుడ్ బికమ్ ఎ గ్రేట్ లీడర్ ఆఫ్ ఇజ్రాయెల్. మోషేకు తెలియదు ఇశ్రాయేలులకు గొప్ప నాయకుడిగా ఆయన మారబోతున్నాడు లేక ఉండబోతున్నాడు అని. మోసెస్ నెవర్ న్యూ దట్.
that. మోషేకు ఆ సంగతి తెలియదు. But God knew everything about Moses. అయితే మోషే గురించి సమస్తము దేవునికి తెలుసు. Now, secondly, David never know that he would become the king of Israel. దావీదుకు తెలియదు అతను ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉండబోతున్నాడు అని. Nobody said he will become this shepherd boy become a king. ఈ గొర్రెల కాపరి కాసుకునే బాలుడు రాజు అవుతాడని ఎవరు చెప్పలేదు. Samuel the prophet said, David, God is going to make you a king of Israel. ప్రవక్త అయిన సమూయేలు వచ్చి చెప్పారు, దావీదు ఇశ్రాయేలులకు నిన్ను రాజుగా దేవుడు నియమిస్తున్నాడు. He was so shook, he was so shocked, and he said, no, how can I become a king? అతను ఎంతో కూడా విభ్రాంతులు ఉన్నాడు. నేను ఎలాగో రాజుగా మారగలను ఆశ్చర్యపోయాడు. That is the plan of God. దేవుని ప్రణాళిక అలా ఉంది. So I am not even in army, how can I become a king? నేను ఒక సైన్యంలో కూడా సైనికుడిగా లేను కదండి, రాజుని ఎలా అవుతాను? God will make you. దేవుడు నిన్ను చేస్తారు. That is the plan of God. ఇది దేవుని ప్రణాళిక. Hallelujah. హల్లెలూయా. Today, do you believe that God has a great plan for you, my brother? ఈ రోజు మీరు నమ్ముతున్నారా దేవుడు మీ ఎడల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని నమ్ముతున్నారా మీరు? Not the Prime Minister of India, I'm sure that. ప్రధానమంత్రి భారతదేశ ప్రధానమంత్రి అని కాకపోయినా, but there is some different plan about your life. నీ జీవిత వేళలో ఒక ప్రత్యేకమైన ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. Thirdly, Daniel never know that he would become a chief officer in Babylonian. దానియేలుకు మూడవదిగా దానియేలుకు తెలీదు ఆ బబులోను దేశంలో ఒక ప్రధాన అధికారిగా అతడు నియమింపబడతాడని అతనికి తెలియదు. In Babylon, nobody knows that Daniel was a captive boy, but he was praying thrice a day, morning, afternoon, evening, every day. Of course, he had a breakfast, he might have lunch and dinner, but he never missed what? Prayer. అతడు చెరపట్టబడినటువంటి వాడు అయినప్పటికీ కూడా దినమునకు ముమ్మార్లు ఉదయం మధ్యాహ్నం సాయంకాలంలో దేవునికి ప్రార్థన ఎప్పుడు తప్పిపోలేదు. Praying thrice a day revealed God's plan about Daniel, and Daniel knew that God has a great plan for his life. దినమునకు ముమ్మారు ప్రార్థించడం ద్వారా దేవుడు నా జీవితంలో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని దానియేలు గ్రహించాడు. ఆ ప్రణాళిక బయలుపరచబడింది. You also continue to pray thrice a day, God will reveal his plan towards your life. నీవు కూడా దినమునకు ముమ్మారు ప్రార్థించి దేవుని స్తుతించు, నీ ఎడల దేవుని ప్రణాళిక నీ జీవితంలో దేవుడు బయలుపరుస్తాడు. 139వ కీర్తన 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయును. హల్లెలూయా. 139వ కీర్తన 16వ వచనం అంటున్నాడు, పిండముగా అంటే ఒక కణముగా తల్లి గర్భంలో రూపుదిద్దుకోక ముందే, ముక్కు కళ్ళు రాకముందే దేవుని కళ్ళు నిన్ను చూశాయి. What a great word. Thine eyes did see my substance, yet being unperfect, and in thy book all my members were written. Whatever the members are written. That means how many days I am going to live. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. If you believe it, shout and say hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. Shall we pray, my brother and sister? ప్రార్థన చేసుకుందామా సహోదరుడా? Father, touch my life, Lord. తండ్రి నా జీవితాన్ని తాకండి. Transform my life, my నా God. జీవితాన్ని రూపాంతరపరచండి. I need you, Jesus. యేసు నీవు నాకు కావాలి. Oh God, anoint me. దేవా నన్ను అభిషేకించుము. Change my life. నా జీవితాన్ని మార్చుము. I need your power. నీ శక్తి నాకు కావాలి. I need your anointing. నీ అభిషేకం నాకు కావాలి. I know that you will give me a long life. నీవు నాకు దీర్ఘాయుష్ని ఇస్తావని నమ్ముచున్నాను. Lord, thank you for protecting me. ప్రభువా నీవు నన్ను కాపాడినందుకు స్తోత్రం. Thank you for anointing me. నన్ను అభిషేకించినందుకు స్తోత్రము. You have a great plans for my life. నా జీవితం ఎడల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నావు. Thy will be done, O God. దేవా నీ చిత్తమే జరుగును గాక. Thank you, my Jesus. నా యేసయ్యా నీకు స్తోత్రం Fill me with చెల్లిస్తున్నాను. the power of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపుము. Transform my life, O God. నా జీవితాన్ని రూపాంతరపరచుము తండ్రి. Teach me how to please you. నిన్ను ఎలా సంతోషపరచాలో నాకు నేర్పండి. Only thy will be done in my life. నా జీవితంలో నీ చిత్తం మాత్రమే నెరవేరును గాక. Fulfill thy purpose in my life, O God. ప్రభువా నా జీవితంలో నీ ఉద్దేశములను నెరవేర్చండి తండ్రి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, ఈ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు
నీ కాపుదల కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. ఓన్లీ దై విల్ ఇస్ బెటర్ ఫర్ మీ. ప్రభు నీ చిత్తమే నాకు మేలు తండ్రి. థ్యాంక్ యూ ఆల్మైటీ గాడ్. సర్వశక్తిమంతుడానికి స్తోత్రం చెల్లిస్తున్నా. ఇన్ మై లైఫ్, నా జీవితంలో, ఇన్ మై ఫ్యామిలీ, నా కుటుంబములో, ఇన్ మై వర్క్, నేను పని చేసే చోట, ఇన్ మై ఎర్నింగ్స్, నేను సంపాదనలో బ్లెస్ మీ, నన్ను దీవించుము, ప్రాస్పర్ మీ, నన్ను వర్ధిల్ల చేయము. యువర్ గ్రేట్ ప్లాన్ ఇన్ మై లైఫ్ బి ఫుల్ఫిల్డ్ ఇన్ జీసస్ నేమ్. నా జీవితంలో నీవు కలిగి ఉన్న గొప్ప ప్రణాళిక యేసు నామములో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఆమేన్. ఆ దినం వచ్చినట్లు దేవునికి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 అని హల్లెలూయా బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా. ఓ వి థాంక్ యు లార్డ్ మై గాడ్, వి ప్రైజ్ యు లార్డ్. హల్లెలూయా, వి థాంక్ యు ఫాదర్. బర్త్డే జరుపుకునే వారికి మరొక వాగ్దానము. హ్యాపీ బర్త్డే టు యు, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. నువ్వు పైవాడుగా ఉండవు కానీ క్రిందవాడుగా ఉండవు. You will always be at the top, never at the bottom. దేవుడు నిన్ను ఎప్పుడు పైవానిగా ఉంచాలని కోరుచున్నాడు. నాట్ ద బాటమ్ బట్ ఆన్ ద టాప్. మే గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. అయితే మీరు ఆజ్ఞలు గైకొన్నప్పుడు అవి జరుగుతాయి. ప్రార్థించండి, వాక్యానికి లోబడండి, బైబిల్ చదవండి. చిన్నారులు పెద్దలు అన్ని వయసుల వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. మరి దేవుని కృపలో, ప్రార్థనలో, విశ్వాసంలో ఎదిగి వర్ధలెదురుగాక. గాడ్ బ్లెస్ యూ. వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. హ్యాపీ యానివర్సరీ. Those who are celebrating anniversary, may God bless you. Many more returns of the day. May the Lord help you to celebrate. Prabhu అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. మీకు వాగ్దానం మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. 1 John chapter 2 verse 17. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. The man who does the will of God lives forever. మరి ఎల్లప్పుడూ జీవించాలనుకున్నట్లయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చే భార్యగా, భర్తగా మీరు ఉండండి. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. మీ ఇద్దరు ఐక్యత కలిగి ఉండడం వల్ల మీ కుటుంబం దీవించబడుతుంది, మీ ఇల్లు దీవించబడుతుంది. దేవునికి ఆనందం, మీకు సంతోషం. గాడ్ బ్లెస్ యూ. మీ దాంపత్య జీవితంలో దేవుడు కృపనిచ్చి బలపరిచి సమాధానంతో నడిపించునుగాక. ఆమేన్. విడిపోయిన భార్య భర్తలు ఉంటే కలపబడుదురుగాక, సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.